హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే రీసెంట్లీ నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాను. ఇక్కడ చాలా రష్గా ఉంది, చాలా పబ్లిక్ వచ్చేసారనమాట. కానీ కలెక్షన్ మాత్రం ఆసమ్. ఆల్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అనమాట ఇది. డిఫరెంట్ స్టాల్స్ అయితే పెట్టారు, డిఫరెంట్ కలెక్షన్ ఉంది మనకి. వేర్ వీ కెన్ ఫైండ్ హియర్ థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్, శారీస్, వెస్ట్రన్ వేర్ లైక్ జీన్స్, టాప్, ఫుట్వేర్, హ్యాండ్ బ్యాగ్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ మాత్రం వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది అయింది, లైక్ పార్కింగ్ చేయడానికి. సో బెటర్ కొంచెం డిస్టెన్స్ లోనే పార్కింగ్ చేసి వస్తే బెటర్ అవుతుంది అనమాట. కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఎక్కడైనా పార్కింగ్ చేయండి. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 50 రూపీస్ ఉంది గైస్. కొంచెం కేర్ఫుల్ గా ఉండండి, ఎందుకంటే పబ్లిక్ ఎక్కువగా ఉంది కాబట్టి. కానీ కలెక్షన్ మాత్రం ఆసమ్ ఉంది, ఎందుకంటే మనకి డిఫరెంట్ స్టేట్స్ నుంచి అయితే కలెక్షన్ తీసుకొచ్చారు. డిఫరెంట్ చాలా స్టాల్స్ ఉన్నాయి, చాలా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ మంచి క్వాలిటీ తోటి చాలా బాగున్నాయి అనమాట. హ్యాండ్లూమ్ వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని మెమరీస్ అయితే గ్యాదర్ చేసుకున్నాను గైస్. స్కేరీ హౌస్ కూడా బాగున్నాయి. ఇక్కడ మీరు ఒక వ్యూ అయితే చూడండి. రాజస్థాన్ టాప్ కలెక్షన్ అనేసి అండ్ బాలీవుడ్ సూట్స్ అనేసి డ్రెస్ మెటీరియల్స్ కూడా మనకి వేరే వేరే స్టేట్స్ నుంచి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి గైస్. మనం మంచివి సెలెక్ట్ చేసుకొని రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి తీసుకోండి, క్వాలిటీ అవన్నీ చెక్ చేసుకొని. అండ్ ఆల్సో అడిగితే కొంచెం తక్కువ కూడా చేస్తున్నారు గైస్, ప్రైస్ మాత్రం అన్ని చూసుకొని అయితే తీసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈవెన్ ఇక్కడ ఫుడ్ వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. ఫుడ్ స్టాల్స్లో నేను ట్రై చేశాను, కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది కానీ టేస్టీగానే ఉండే. ఫైనల్లీ కమ్ మన అడ్వెంచరస్ రైడ్స్. నాకు చిన్నప్పటి నుంచి అడ్వెంచరస్ రైడ్స్ అంటే కొంచెం భయం ఎక్కువ, కాకపోతే కొంచెం ఎగ్జైట్మెంట్లో ఉండే. చాలా రైడ్స్ అయితే ట్రై చేశాను చేయను అనుకొని. అక్కడైతే జెయింట్ వీల్, కొలంబస్, టోరా కొన్ని నేమ్స్ కూడా నాకు తెలీదు. చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రైడ్స్ అయితే ఉండే. నేనైతే కొన్ని ఎక్కాను, పర్టికులర్లీ అయితే జెయింట్ వీల్. అది చూస్తేనే భయం అవుతుంది. ఆ పై నుంచి అసలు ఆ రైడ్ అసలు ఎగ్జైటెడ్ ప్లస్ స్కేరీగా ఉండే. డోంట్ మిస్ అవుట్ గైస్, డోంట్ మిస్ అవుట్ దిస్ అడ్వెంచరస్ రైడ్స్. పక్కగా ట్రై చేయాల్సిందే ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు. మీరైతే ట్రై చేయండి. ఎవ్రీ ఇయర్ ఇది ఎలా అంటే Jan 1st స్టార్ట్ అవుతుంది, 45 days అలా ఉంటుంది. లైక్ Feb 15th లాస్ట్ ఎవ్రీ ఇయర్, ఓన్లీ వన్స్ అవుతుంది ఇయర్లీ. సో తప్పకుండా ట్రై చేయాల్సిన ప్లేస్ అనమాట. యూ విల్ ఆల్సో ఎంజాయ్. నాకైతే భలే నచ్చింది గాయస్. ఫైనల్లీ అయితే నేనైతే ఎగ్జిబిషన్కి వచ్చేసాను, ఎంజాయ్ చేశాను. అండ్ ఈ ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న సంతోష్ డాబాకి అయితే వెళ్ళాము. అక్కడ ఫుడ్ తినేసి ఇలా డే అయితే ఎండ్ చేశాను గైస్. ఇక ముందు నా వీడియోస్ ఇలాంటివి ఇంకా చాలా రావాలంటే మీ సపోర్ట్ అయితే నాకు కంపల్సరీగా కావాలి. అండ్ మీరు నాకు సపోర్ట్ చేస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ for your support till now, and thank